కొబ్బరి బోండాలు ఇవి ఎంత ఆరోగ్యమో అందరికీ తెలుసు. అయితే ఇవి తాగి పాడేసిన తర్వాత వాటిని ఎక్కడైనా ఉపయోగించకపోతే అవి ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉంది. ప్రధానంగా ఆ బోండాలలో నీరు చేరి దోమలు, ఈగలు వ్యాప్తి చెంది వివిధ అంటురోగాలకు దారితీస్తాయి. తాగి పాడేసిన కొబ్బరి బోండాల్లో పొంచి ఉన్న ప్రమాదంపై ఫోకస్. వేసవికాలం వచ్చిందంటే కొబ్బరి బోండాల నీళ్లు తాగేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. తాగి పాడేసిన కొబ్బరి బోండాలతో ప్రమాదం పొంచి ఉందని తెలియటం లేదు. ఖాళీ బోండాలను రోడ్డు ప్రక్కన ఇంటి పరిసరాల్లో పడేస్తే వాటిలో లార్వా వృద్ధి చెంది డెంగ్యూ దోమలుగా రూపాంతరం చెందుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తాగి పడేసిన కొబ్బరి బోండాలు, తాగిన ప్లాస్టిక్ టీ గ్లాసులను సంచుల్లో కట్టి జనావాసాలకు దూరంగా పడేయాలి. కానీ వ్యాపారులు ఇదేమీ పట్టించుకోకపోవటంతో దోమలు వృద్ధి చెందుతాయని వైద్యులు అంటున్నారు. సంతలు చెత్త డంపులకు నిలయాలుగా మారుతున్నాయి. ప్రకాశం బజార్ లాంటి సంతలు ముగిశాక వ్యాపారులు చెత్తను అక్కడే పడవేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నల్గొండ పట్టణంలో పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. తాగి పాడేసిన కొబ్బరి బోండాలతో పెను ప్రమాదం పొంచి ఉందని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్త వహించాలని, ఇళ్ల మధ్య, ఇంటి ఆవరణలో తాగి పాడేసిన కొబ్బరి బోండాలను ఉంచకుండా చూసుకోవాలని, వాటి వల్ల అందులో నీరు చేరి దోమలకు స్థావరాలుగా మారే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ వేసవి కాలంలో మనము ఎక్కువగా ఈ కొబ్బరి బోండాలు, కొబ్బరి నీళ్లు తాగడం కోసం చాలా వరకు వాడుతూ ఉంటాము. అయితే మనం చాలామంది నిర్లక్ష్యంగా ఆ వాడినటువంటి కొబ్బరి బోండాలని పడివేయడం జరుగుతుంది. వాటిల్లో మనకు కొంత నీరు చేరడం వలన, వర్షాకాలం వచ్చినప్పుడు నీరు చేరడం వలన దాంట్లో ఈ దోమలకు సంబంధించిన లార్వాలు ఉండడం వలన అవి ఇంకా ఎక్కువ దోమలని వ్యాప్తి చెందడానికి కారణమవుతాయి. కాబట్టి దయచేసి కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత ఆ కొబ్బరి బోండాలని సరైన వీధిలో దాన్ని డిస్పోజ్ చేయాలని ప్రజలకు మనవి. ధన్యవాదాలు. ఇప్పుడున్న సమ్మర్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ డ్రింక్ అందరూ అనుకునేది ఏంటంటే కోకోనట్ వాటర్ అండి. నార్మల్ కోకోనట్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ డ్రింక్ అండి. ఇట్ ప్రివెంట్స్ ఫ్రమ్ డిహైడ్రేషన్ ప్రివెంట్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ అండ్ షుగర్స్ ఇవన్నీ కంట్రోల్లో పెడుతుంది. కానీ అది ఎప్పుడైనా లిమిటెడ్ అమౌంట్ తీసుకున్నప్పుడు మనకి దానివల్ల బెనిఫిట్ వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇంకోటి మనం ఈ సమ్మర్లో గురించి ఆలోచిస్తున్నాం, కానీ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి. అంటే నెక్స్ట్ వచ్చేది ఏంటి, రైనీ సీజన్. సో ఇప్పుడు మనం తాగి పడేసే కొబ్బరి పీచ్ ఇదంతా ఉంటారు, కానీ టెంకాయ అది ప్రాపర్గా డిస్పోజ్ చేయాలండి. లేదంటే మనం తాగి అక్కడ పడేస్తే సేమ్ అదే పోయి మోరీలలోనో ఎక్కడో పోయి మొత్తం స్ట్రక్ అయిపోయి మళ్ళీ దానివల్ల వాటర్ అక్యుములేషన్ ఇవన్నీ అవ్వడం వల్ల మళ్ళీ దోమలు అక్కడ ఉండడం వల్ల మళ్ళీ ఫీవర్స్, వైరల్ ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. అంటే మనంతలో మనమే మన ప్రాబ్లం మళ్ళీ క్రియేట్ చేసినాం. మనం పోయినసారి చూసినాం డెంగ్యూ ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి దేంట్లో ఉంటాయి, స్టాగ్నెంట్ వాటర్. సో ఇప్పుడు మనం తాగిన కొబ్బరి బోండాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయకుంటే తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల దాంట్లో వాటర్ అక్యుములేట్ అవ్వి మళ్ళీ సేమ్ అక్కడే డెంగ్యూ దోమలు అక్యుములేట్ అయ్యి, అదర్ కైండ్ ఆఫ్ మస్కిటోస్ అక్యుములేట్ అయ్యి మన ప్రాబ్లం మనమే ఇంక్రీజ్ చేస్తున్నాం. నా ఓన్లీ రిక్వెస్ట్ టు ద పబ్లిక్ ఈస్ తాగిన కొబ్బరి బోండాలని ప్రాపర్గా డిస్పోజ్ చేయండి. సో దట్ మన ఫ్యూచర్లో వచ్చే మళ్ళీ వైరల్ ఫీవర్స్ ఈ అన్నిటిని తగ్గించడానికి మనమే హెల్ప్ అవుతాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కోకోనట్ వాటర్ ఇంపార్టెంట్, అలానే దాన్ని డిస్పోజ్ చేయడం కూడా అలానే ఇంపార్టెంట్, లిమిటెడ్గా తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.